పోతావో మనసా యేసుని విడిచి ఈ లోకములో నీవెందాక పోతావో జీవమైన మార్గము యేసయ్యేగా శాంతితోనే నడిపించేది యేసు మార్గము ఎందాక పోతావో మనసా యేసుని విడిచి ఈ లోకములో లోకమేమో అందనిది పాపమేమో నీలో నీది లోకమేమో అందనిది పాపమేమో నీలో నీది నీదు పాప మార్గము ప్రభుని చెంతకు రానియదాయే నీదు పాప మార్గము ప్రభుని చెంతకు రానియదాయే ఎందాక పోతావో మనసా యేసుని విడచి ఈ లోకములో విలువైన జీవితం నీదు కోకెతో కాలమెరుగక విలువైన జీవితం నీదు కోకెతో శాంతి లేని వాడవై దేహమేమో క్షీణించేను శాంతి లేని వాడవై దేహమేమో క్షీణించేను ఎందాక పోతావో మనసా యేసుని పరిశుద్ధమైన కలుగుగాక. దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన కృపా ప్రేమ కరుణ కటాక్షం బట్టి ఆయన దయా కనుక మన జ్ఞాపం చేసుకొని సర్వోన్నతమైన దేవుడు ఈ రేయి మొదలుతాం ఈ కుటుంబ ప్రార్థనలు మనం పాల్గొంటూ దేవుడు మనకు అనువిషయం మహా కనికరము. ప్రేమ బిడ్డలారా, ఈ విషయంలో ఆశతో ఆసక్తితో దేవునితో కలుసుకోవాలని ఆశపడే ప్రతి వారి విషయమే. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మాపై మీ కృపను దయచేసి మా యందు మీ కటాక్షం ఇచ్చి నాడు నేడు ఏకృతుకున్న దేవుడైన మీరు ఈ దినమంతా మమ్మల్ని కాపాడి ఈ మంచి సమయాన్ని బట్టి కొందనాలు. ఈ సమయంతో కుటుంబ ప్రార్థనలో నాతో మాతో ముచ్చరించి మమ్మల్ని బలపరచమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఆయన సర్వోన్నతమైన దేవుడు. మన మహాకృపను బట్టి మన ప్రేమించి మన యందు తను చూపిన ప్రేమను బట్టి దేవుడి మంచి సమయమైన దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. తన కరుణా కటాక్షంతో మనపై తన కనుకను నిలిపించి దేవుడి దినమందు తను చేసే తను మన కొరకు ఇచ్చిన ఒక దాన్ని బట్టి ఒక క్రైస్తవ కుటుంబమో లేక క్రీస్తుని కలిగిన వారు ఏ విధంగా ఉండాలి, మనం క్రీస్తు కలిసి జీవించే జీవితము, క్రీస్తులో ఉండే విషయం, క్రీస్తులను మన జీవితం ఏ విధంగా కొనసాగాలని దేవుడు సెలవిస్తున్నవాడు. నాడు నేడు ఏకరెత్తుకున్న తండ్రి, ఈ దినం యొక్క అంశంలో మనం చూస్తున్నప్పుడు నీ పెదవులను కాపాడుకునము, నీ పెదవులను కాపాడుకునము. ప్రియమైన సహోదరి సహోదర, మనము దేవుని యొక్క సన్నిధిలో జీవించే మనము మన పెదవులను కాపాడుకోవచ్చిన బాధ్యత మనకున్నది. కీర్తన గ్రంథము 34లో చూస్తున్నప్పుడు, కీర్తన గ్రంథము 34:13 వచనం చూస్తే దేవుడు ఆజ్ఞ వస్తుంది. 34:13లో చూస్తున్నప్పుడు ప్రభు ఆజ్ఞ వస్తుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. సహోదరి సహోదర, ఒక క్రైస్తవ జీవితానికి ఉండవచ్చిన లక్షణముల్లో దేవుని యొక్క పరిశుద్ధ నామమున జీవిస్తామని చెప్పుకునే కుటుంబములు, దేవునితో కలిసి ఉండమని చెప్పుకునేవారు, దేవుని పరిశుద్ధమైన నామ మహిమలో జీవించే మనల గురించి దేవుడు చెప్తున్నవాడు. నేడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రేమన సహోదరి సహోదర, పరలోక దేవుడైన ప్రభువుతో మన యందు చూపిన తన ప్రేమను బట్టి ఆయన కనికరించే కటాక్షను బట్టి దేవుని మాట చదివిస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన సహోదరి సహోదర, మనం గొప్ప మేలు పొందాలి. దేవుడు మన ఎప్పుడు కూడా ఆశీర్వించడం, దీవించడానికి ఇష్టపడేవాడు. దేవుని మాటలో జీవం ఉన్నది. ఎవరైతే క్రీస్తునందు జీవించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే క్రీస్తు కలిగి ఉండని ఆశపడుతున్నారో, ఎవరైతే లోకను విడిచి తన కుటుంబాన్ని క్రీస్తు కట్టుకొని ఇష్టపడుతున్నారో, ఎవరైతే ప్రభునిస్కు పరిశుద్ధమైన నామను బట్టి నిరీక్షణకు ఇష్టపడుతున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, చెడ్డ మాటలు పలకకుండా ప్రభు నోను. ఎందుకనగా ఇది కీడు కాలము. 14 వచనం చెప్తున్నా అక్కడ. కనుక నీ పెదవులు కాసుకుని కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి వెంటాడము. సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దేవుని సన్నిధిలో మనం వెంటాడవలసింది ఏంటిది? పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం వెతకవలసింది. ఈ సర్వోన్నతమైన దేవుడు తన కృపతో మనకు అనుగ్రహించిన కృపను బట్టి చెడ్డ మాటలు పలికే ప్రతి వారు కూడా చూస్తే వారు కీడు చేయటమే వారికి తెలుస్తుంది. అందుకని కీడు చేయటం మానుడి. ఏ కుటుంబంలో కూడా కీడు చేయటం దేవునికి ఇష్టమైనది కాదు. చెడ్డ మాటలు పలకటం అనే దేవుడు ఇష్టపడేది కాదు. దేవుడు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన సెలవిస్తున్న మాటలు చూస్తున్నప్పుడు పరలోక దేవునితో కలిసిన విషయం, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని జ్ఞాపం చేసుకొని జీవగల దేవునితో మన కలిసి సజీవైన దేవుని కలిగి ఉండటం కోసం దేవుడు పిలుస్తున్నాడు. అందుకనే కీడు కాలము,
చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు సెలవుస్తున్నాడు. ప్రభుత్వ కలిసి ఉండటం అనేది బైబిల్ పట్టుకొని ఉండటమే కాదు, ప్రభును కనుగొనడం మీద ప్రార్థన చేసి మన క్రియలు మారకపోతే దేవుడు అంగీకరించేది కాదు. ఈ కష్టకాలం అంటే ఈ యొక్క అంత్యకాల దినముల్లో దేవునితో కలిసి ఉండాలి. తన పరిశుద్ధమైన నామమున మన దేవుని అందు నిరీక్ష ఉండాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం మనం నెరవేర్చే వరకు మన హృదయంలో ప్రభుత్వం కలుపుకోవాలి. జీవం గల దేవుడు చదివించిన మాటను బట్టి మన విషయాన్ని గ్రహించాలి. అందుకొరకే ఆలోచించాలి. నాడు నేడు ఏకరీతిగా దేవుడే. కీర్తన గ్రంథము 59:7 చూస్తే ప్రభు వాక్యం చదువుతుంది. కీర్తన గ్రంథము 59 చూస్తే 7వ వచనంతో దేవుని వాక్యం చదువుతుంది. ఇనువారు ఎవరూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళక కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. ఏముంటాయి? వారి పెదవుల్లో కత్తులుంటాయి. కొందరు పెదవులలో కత్తులు ఉంటాయి. వారి మాటలు బట్టి అనేకులు హత్య చేయబడతారంటే పాడైపోతుంటారు. వారి మాటలు బట్టి అనేకులు చెడిపోతుంటారు. కనుక ఈ కీడు కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు అనే ఈ సర్వోన్నతమైన దేవుడు, దేవుని కుమారుడు క్రీస్తు ద్వారా మనకు కలిగిన రక్షణ బట్టి మన పెదవులు కాపాడుకోవటమే కాకుండా మన పెదవుల్లో కత్తులు ఉండకూడదు, కల్పన కథలు చెప్పకూడదు, అనవసరం విషయాలతో మనము అనేకులు హాని చేయకూడదు, మన కుటుంబాన్ని బట్టి అనేకులు చెడిపోకూడదు. చాలామంది వారి సంభాషణ వింటూ మధ్యవర్తితనం చేస్తుంటారు. అది బహుశాపము. కొన్ని కుటుంబాలు పాడుతారు, భక్తి పనులు అంటారు, ఉపాస ప్రార్థనలు చేస్తారు, ఇంకా కొన్ని విషయాలు చేస్తుంటారు. వారు చెడిపోతూ పాడుతున్న వారికి మధ్యవర్తులుగా ఉంటారు. విని నటన చేసి వారి మీద కీడు తెచ్చుకుంటారు. కొన్ని కుటుంబాలు చూసిన కొన్ని కుటుంబాలు వారు పాడైపడ్డ కొన్ని వాసనలుగా మార్చబడుతుంటాయి. అయితే ఇక్కడ ఏమంటారంటే వారి పెదవుల్లో ఏమన్నది? కత్తులు ఉన్నవి. పాడు చేసే కత్తులు, చెడిపించే కత్తులు, అపవిత్రమైన కథలు, అపవిత్ర మాటలు, అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు, వారి గ్రహింపు లేకుండా మాట్లాడుతూ అంతే ఎదుట హాని చుట్టకు చూస్తుంటాను. అందుకని ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడంటే 4:29 ఎఫెసీ పత్రిక 4:29 చూస్తే దేవుని వాక్యం చదువుతుంది. నాడు వినువారికి మేలు కలిగినట్టు, వినువానికి మేలు కలిగినట్లు నీ గృహానికి వచ్చిన వారు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ పొరుగు వారికి కానీ, లేక నీకు సహాయం కోరిన వారు కానీ, లేక నీ సలహా కోరిన వారు కానీ, లేక నీ కుటుంబంలో నీ స్నేహితులకు సలహా కోరిన వారు కానీ దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా విషయాన్ని గ్రహించాలి. కొంతమందికి ఎంత ఎంజాయ్ అంటే వినువారు, నువ్వు నాకు మంచి మాట చెప్తున్నావు అనుకోండి, వినువారిని వారు తప్పు త్రోవ పట్టించి బ్రతుకులు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును కదా? ఈ విషయం, ఈ మాట అంటే కొన్ని జీవితాలు గుర్తొస్తుంటాయి వాళ్ళకి. వారిని పాడు తెలిసి తెలియక అంటారు, కానీ తెలిసే పాడు చేసిన వారు ఉన్నారు. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు ఈ ఆవరణలో కూడా కొన్ని విషయాలు ఈరోజు వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకున్న వారు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా వినువారిని చెరపకూడదు. పరిశుద్ధ దేవుని వాక్యం చెప్తుంది, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధి అనుకూల వచనమే, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష, ఏం భాష? దుర్భాష, చెడ్డ భాష, దుర్భాష పలకకూడదు. కత్తులు ఉన్న భాషలు మాట్లాడకూడదు. ప్రభు యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ దేవుని యొక్క నాన్న బట్టి దుర్భాషను మీ నోట రానియకుడి. ఎవరు రానియకూడదు? దుర్భాష రానియకూడదు. దుర్భాష మాట్లాడప్పుడు కత్తు లాంటిది అది. దుర్భాషతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారి కోపం వస్తుంది, ఎదుటి వారిని పాడు చేస్తుంది, చాలా అపవిత్రంగా ఉంటుంది. తన పరిశుద్ధమైన నామమున ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సర్వోన్నతమైన దేవుని కోసం విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దుర్భాష మాట్లాడక, ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారం, ప్రభు యొక్క నిర్ణయ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని గ్రహించి
సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడా, నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడా విషయాన్ని గ్రహించి ప్రభు మాటను బట్టి, ఎందుకంటే నీ పెదవులను కాచుకొనము అన్నాడు. తన పరిస్థితులు ఉంటే మనం కాచుకోవాల్సిన పరిస్థితిని, కాచుకునే విషయాన్ని గురించి దేవుడు ఎలా పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని చెడ్డ మాటలు పలకకుండా అన్నాడు. దుర్వాసనను మాట్లాడక, ఈ కుటుంబ పద్ధతిలో దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి తొందరపడి మాట్లాడే అనేకులు జీవితాలు పాడు చేసుకున్న వారు, అదిరిపడి మాట్లాడుతూ, లేక వారి వరకు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ, వారి నోటుకు వచ్చినవి మాట్లాడుతూ, వారికి ఇష్టం వచ్చిన దుర్వాస మాట్లాడి, నా సహోదరి సోదర, ఎందుకు ఈ మాట మాట్లాడి? నీ ఇంటికి కీడు రాకూడదు, నీ పిల్లల మీదకి కీడు రాకూడదు, నీ కుటుంబానికి మేలు కలగాలి, నీ కుటుంబానికి మేలు కలగాలి. నీ కుటుంబం ప్రభుతో కలిసి, నీ కుటుంబం ప్రభులో నిలిచి, నీ కుటుంబం ప్రభుతో కలిసి, నీ కుటుంబం ప్రభులో నిలిచి, నీ కుటుంబం ప్రభునందు, సహోదరి సోదర, దేవుడు సెలవిస్తున్న మాట, పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్న మాట బట్టి జీవంగల దేవుని యొక్క పరిశుద్ధ నామములో నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు, సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను బట్టి విషయం జ్ఞాపిస్తున్నాడు. అందుకని కీర్తన 66:14 చూస్తూ కూడా ప్రభు వాక్యం చరుస్తుంది. కీర్తన గ్రంథం 66:14 చూస్తే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవుల పరికిన మొక్కుబళ్లను నా ఓరు వశించిన, నా నోరు వశించిన మొక్కుబళ్లను, నా నోరు వశించిన మొక్కుబళ్లను నేను నీకు చెయ్యదును, నేను నీకు చెల్లించదును. కనుక ఎందుకంటే మన నోటితో మన ఆపద కాలం ముందు, మన శ్రమ కాలం ముందు మన మొక్కున్న మొక్కుబళ్ళు చాలామంది మొక్కుకుంటుంటారు. ప్రభా నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, లేకపోతే ఈ ఉపవాసం ఉంటాను, లేకపోతే ఇవి చేస్తాను, ఈ సాక్ష్యం ఇస్తాను, ఎన్నో విషయాలు మొక్కుంటూ చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఆశ్రయించిన, దేవుడు బ్రతికిచ్చినాక, దేవుడు విడిపించినాక, దేవుని యొక్క మాటని, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క కటాక్షమును మర్చిపోతూ ఉంటారు. వారి నోటుతో అబద్ధములు ఆడుతూ ఉంటారు, వారి పెదవులతో అబద్ధముతో వారి కాలం గడుపుతూ ఉంటారు. వారి ప్రభునందు వారు చేస్తున్న విషయం మనం చూస్తుంటాం. ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు ఆలోచించాలి. ప్రతి వారి వాక్యం విన్న వారు, పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలో ఎంతోమంది మొక్కుబళ్ళు విడిచిపెట్టి ప్రభువును మరిచిన వారు, ఎంతోమంది ప్రభు వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవారు. మనం ఆ విధంగా ఉండకూడదు. ప్రభుత్వం మన జీవితాన్ని గడుపుకోవడం కోసం, పరిశుద్ధాత్మ దేవుని నేర్చుకోవడం కోసం మనం తప్పకుండా ఈ కీడు కాలంలో, లేక శ్రమ కాలంలో, ఈ దుష్ట కాలంలో దేవుని కలిగి ఉండడం కోసం, పరిశుద్ధాత్మ దేవునితో కలిసడం కోసం, దేవునితో చేసుకున్న ఒడంబడికలు నెరవేర్చుకోవడం కోసం, దేవుని యొక్క సన్నిధిలో చెల్లించడం కోసం ఆయన సర్వోన్నతమైన దేవుడా, ఆయన జీవం గల దేవుడా, ఆయన మాట నెరవేర్చే దేవుడా. అందుకే ప్రభు మాట బట్టి 1 పేతురు పత్రిక 3:10 చెప్తాడు ఒక మాట. 1 పేతురు పత్రిక 3:10 చూస్తే దేవుని ఆకాంక్ష వస్తుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరు వారు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. వారి ప్రవర్తనలో, వారి నడకల్లో జీవంగల దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు, నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి. దేన్ని ప్రేమించాలి? జీవాన్ని ప్రేమించాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు
చెడ్డదాన్ని పలకకుండా వాని నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటం మాటలు, చెడ్డ మాటలు ఈ కుటుంబ ప్రార్థనలో అనేక కుటుంబాలలో తల్లిదండ్రుల దగ్గర కూడా ఎన్నో అబద్ధాలు, కపటం మాటలు చెప్తుంటారు. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భార్య, భర్త ఎన్నో విషయాలు కపటం మాటలు చెప్తుంటారు. అదే కదా పక్కన వారు మోసం చేస్తుంటారు. దేవుని ఆత్మకి విరోధంగా ఎన్నో విషయాలు పలుకుతుంటారు. కొందరు ఎంతో చాలా నోరు తెరిచి సాక్ష్యం ఇస్తారు. నోరు తెరిచి అసలు కొందరు సాక్ష్యం చేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ వారు ఏం మానే రోజుగా చూస్తుంటారు. కొందరు చాలా వాక్యం తెలుసు, అమూల్యమైన వాక్యం తెలుసు, కానీ వారి పెదవులు మారవు. వారి పెదవులు పలికే పలుకులు పోవు. వారి కపటమైన మాటలు చెప్పక మానరు. నా సహోదరి సోదర, ఈరోజు ఈ కుటుంబ ప్రాంతంలో మనం నేర్చుకోవాల్సిందే. కుటుంబ ప్రాంతంలో ఏమి నేర్చుకుందాం? నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి. అవును, నీకు సహాయం కావాలి. నీ క్రియలు ప్రభుకు అంగీకరణ. కపట మాటలు పరుగులు తీస్తుంటారు. కొందరు ఒక మంచి చెప్పినా కానీ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అందుకే నేను చాలా సమయంలో చూసినప్పుడు, వారి యొక్క విధానం చూసినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడబోతారు, అదో గ్రేట్ అనుకుంటారు. కానీ నేను దాని విషయాన్ని వదిలేస్తాను. కానీ పనిని పాడు చేసేటప్పుడు రాజ్యపడ వారి ఎత్తి మీద వారు పెట్టుకుంటే వేరే విషయం. వారికి వారు తెచ్చుకోవచ్చు, వారికి వారి పిల్లలకి వారి పిల్లలకి రావచ్చు. కానీ సంఘాన్ని రాకూడదు. రావాలని ఎవరికి కోరుకోవట్లేదు. మనం ప్రతి రాత్రి ప్రార్థించేది ప్రతి బిడ్డ విడిపింపటాలని, సంఘంలో ప్రతి వారికి కూడా మేలు కలగాలని. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, మంచి దినములో జీవమును ప్రేమించడం ఎవరైతే ఉన్నారో వారు మంచి దినంలో చూస్తారు. మంచి దినములో చూడకూడదు ఎవరైనా అంటే ఏం పలకూడదు? చెడ్డ మాటలు పలకకూడదు. చెడ్డ మాటలు, ఆ చెడ్డ అబద్ధాలు అక్కడ సర్వస్తుంది. ఒకరికొకడు అబద్ధములు చెప్పుకొనుకుని అని ఎపిసోడ్లో చెప్తున్నాడు అన్నమాట. కనుక 4 అధ్యాయాలు చెప్పిన మాట దేవుని కన్నా చూస్తున్నప్పుడు, మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు నాన్న బట్టి, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి చెడ్డ మాటలు పలకకుండాను, తన నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని నీ పెదవులను కాపాడుకునము అంశం. నీ పెదవులను కాపాడుకునము. పెదవులు కాపాడపోతే నోటి మాట ద్వారా చిక్కబడతా ఉంటాడు ఆయన. ఏం చెప్తారు? నోటి మాట ద్వారా ఆరాధ్యంలో 2వ వచనం చెప్పాడు సామెతల గ్రంథంలో. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు, అందుకని నోటి మాటలను కాపాడు. నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఆమేన్. చాలా మంది అపవాదికి దొరుకుతున్నారు. ఎవరు దొరుకుతున్నారు? అపవాది దొరుకుతున్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, చిక్కబడకుండా పట్టబడకుండా ప్రభు సన్నిధిలో, పరిశుద్ధ దేవుని సన్నిధిలో పేతురు అదే మాట చెప్పాడు కదా, నీ పెదవులను కాచుకోవాలి. ప్రభు యొక్క నామను బట్టి నీ పెదవులను జాగ్రత్త ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జీవంగల దేవుని యొక్క నమ్మట విషయం మనం జ్ఞాపం చేసుకోవాలని దేవుని వాక్యం చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట, నాళ్ళు నేడు ఎక్కరెత్తుకున్న దేవుడు. అందుకే కీర్తన గ్రంథము 89:34 చూస్తే వాక్యం చేస్తుంది. కీర్తన గ్రంథం 89:34 చూస్తే దేవుని వాక్యం చేస్తుంది. నా నిబంధనను రద్దుపరచను,
నా పెదలకుండా బయలుదేరిన మాటను మార్చను. ఆయన పెదలకుండా వెళ్ళిన మాటలు మార్చేవాడు కాదు. అందుకే ఆయన పెదలకుండా వచ్చిన మాట మనకు మేలుకరంగా ఉండాలి. ఆయన పెదలకుండా వచ్చిన మాట మనకు దీవెనకరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సర్వోన్నతమైన దేవుని మాట మన దేవునికరంగా ఉండాలి. ఆయన మాటను బట్టి కపటమైన మనుషులు ఉంటారని, దుష్టుల మార్గమున నిలవరాదని. కపటమైన మనుషులు ఉంటారని, దుష్టుల మార్గమున అపహాసకులతో కలవకూడదని. అపహాసకులతో నేడు నాకు నీ ఆజ్ఞను దయచేచితివి. నేడు నాకు నీ ఆజ్ఞను దయచేచితివి. దేవా నీ మార్గము ఎంతో పరిశుద్ధమైనది. దేవా ఎంతో పరిశుద్ధమైనది. ఎంతో ఉపహాసకులు కపటమైన వారు నరకమునకు పాత్రులని నీవు తెలియజేసితివి. మేనమేనమే అపహాసకులు కపటమైన వారు నరకమునకు నీవు తెలియజేసితివి. నీ ఆజ్ఞ నాకు చూపించితివి. నీ ఆజ్ఞ నాకు విరుద్ధముగా నన్ను స్థిరపరచువ. పరిశుద్ధముగా నన్ను స్థిరపరచువ. దేవా నీ ఎంతో పరిశుద్ధమైనది. దేవా ఎంతో పరిశుద్ధమై. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధమైనది. అందుకనే మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, హోషేయ గ్రంథంలో చూసినప్పుడు 14 చెప్తాడు, దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. అక్కడ హోషేయ గ్రంథంలో 14 చూస్తే 2వ వచనం దేవుని వాక్యం చేరుస్తుంది. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపము. ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులను అర్పించుతున్నాము. సహోదరి, నీవు అంగీకరించదగినవి, నీవు అంగీకరింపదగినవి అవే మాకు, నీ పెదవులే మాకున్నవని దేవుని దగ్గర వారు ఒప్పుకుంటూ ఉన్నారు. మ్యాన్, పెదవులు నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. పెదవులు ఎంత పొరపాటు చూస్తుంటాయో వాక్యం చేరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధుల విషయం మనం వింటున్నాం. జీవంగల దేవుడు చదివిస్తున్న మాటను బట్టి సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధుల విషయం జ్ఞాపం చేసుకొని, నీవు అంగీకరించదగినవి అవే మాకున్నవి. సోదర సోదర, పెదవులు. అందుకని మన పెదవులు పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారంగా మార్చబడాలని భక్తులు అంటూ ఉన్నాడు. ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఉన్నారా? ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు వాక్యం బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుని బట్టి సామెతల గ్రంథం 4:24 కూడా ఒక మాట చెప్తాడు,
సామెతలు 4:24 చూతుల్లో దేవుని నాకు జరుగుతుంది. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలను రానీయకము. ఒకలా దేవునిక నిత్య రాజ్యాన్ని ప్రవేశించాలనుకున్న సహోదరి సహోదరా, మంచి దినములు చూడాలని కోరుకునే వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని శ్రేష్ఠని జ్ఞాపం చేసుకోవాలి. మూర్ఖపు మాటల నోటికి అనేకము, పెదవుల నుండి కుటిలమైన మాటలను రానికము. కత్తులుంటాయి పెదవులలో. ఆ కత్తులు ఉన్న వాళ్ళు తల్లి లేదు, పిల్ల లేదు, కూతురు లేదు, కొడుకు లేదు, లేక భర్త లేదు, భార్య లేదు. ఆ కత్తులు అంటే మాటలు వారికి ఇష్టం వచ్చే వారి కోపాన్ని ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. అది ప్రభుకి ఇష్టమైంది కాదా? ఈరోజు మన ప్రేమించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. సహోదరా, సేవకులారా, సేవకురాలారా, సేవ ఉపకారములు మోయి వారులారా, నీ పెదవులు ఏ విధంగా ఉన్నాయి ప్రశ్నించుకో. దేవుడు నేను చూస్తున్నాడు. కొందరు తపన పడుతున్నారు, వారి పెద్దలు కూడా మంచి మాటలు మాట్లాడాలని, వారు ప్రభు నామను స్థాపించాలని, ప్రభు నామకి ఘనత కలగాలని. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఒక మాటను బట్టి జీవగల దేవుని సన్నిధిలో విషయాన్ని మనం గ్రహించాలి. మన ప్రేమించిన దేవుడు ఈ మంచి దినాన ఈ కుటుంబ ప్రాంతాల దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. అందుకని ఏది రానియకూడదో, ఏది రానియాలో, ఏది ధరించుకొని ప్రభుత్వంలో ప్రవేశించాలో కూడా చెప్తాడు ఆయన. దేవుని ఆజ్ఞలు చదివిస్తున్నాడు. సామెతల 16 సామెతల గ్రంథము 16 అధ్యాయము 27 వచనం. సామెతల గ్రంథము 16:27. పనికి మానేవాడు కీడును తవ్వి పైకెత్తను. ఏదైతే మనం విడిచిపెడతానో ఈ పనికి మనడు పదే అదే జ్ఞాపకం చేస్తుంటారు. కొంతమంది పనికి మన భర్తలు, పనికి మన భార్యలు కూడా అంతే. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అదే చేస్తుంటారు. కొన్ని జీవితాల్లో కొందరు విడిచిపెట్టిన వాటితో తోకుంటా పనికి ఆ గుంటలో పడిపోయిన వాడు పాడైపోయి బయటికి తీసిన దేవుడు ఆ చెడిపోయిన బతుకు నుంచి విడిపించాడు. మళ్ళీ అదే తవ్వుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. పనికి అన్నవాడు కీడులు తవ్వి పైకెత్తను, వాని పెదవుల మీద అగ్ని మండుస్తున్నట్లు మండును. కక్షలు, కలహములు. కొందరు అనవసరం బస్టులు అయిపోయినారు. మంచి భక్తి పరులైన యవనస్తులు పాడైపోయినారు కేవలం తల్లిదండ్రులు బట్టి. కొందరు పిల్లలు బట్టి తల్లిదండ్రులు పాడైనారు. దయచేసి ఎవరిని బట్టి ఎవరు పాడుకోవడం. ఏది కీడు, ఏది పనికి మనలో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని పదే కొందరు చెప్పుకొని కొందరు తిరిగి కొన్ని కుటుంబాల సన్నిధికి రాకుండా చేసినారు. ఈరోజు ఎక్కడున్న వారైనా సరే దయచేసి ఆలోచించని పనికి మన మాటలు ఉందా పరిశుద్ధ దేవుని సన్నిధిలో, జీవగల దేవుని యొక్క పాదాల దగ్గర, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క పరిశుద్ధం పాదాల దగ్గర, నా ప్రియమైన సహోదరి సోదరా, ఆయన పరిశుద్ధుడా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, ఆయన ప్రేమతే. అందుకని జపానీ గ్రంథం 3:13 చెప్తున్న మాట. జపానీ గ్రంథం 3:13 చూస్తే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. పరిశుద్ధ వాక్యాలు చూస్తున్నప్పుడు జపానీ గ్రంథం 3:13 చూసినప్పుడు, ఇశ్రాయేలు మిగులు వారు పాపం చేయరు, అబద్ధం ఆడరు, కపటం వాళ్ళ నాలుక, ఆమేన్, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఇశ్రాయేలు మిగులు వారు పాపం చేయరు,
ఏం చేయరు? పాపము చేయరు, అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక. ఈ మాట మీరు చదువుతుంటేనే లేక మీరు తలంచుకుంటేనే మీరు ఏమన్నారు సంగతి మీరు తెలుస్తుండదు, వింటనే తెలుసు. అబద్ధము 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 ఏమన్నది? అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు, వారెవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందరు. ఎవరిలో? ఎందుకని? కపటమైన మాటలు వారికి లేవు. వారి నోట కల్పించేశారు, సమయం దొరికితే కల్పించేశారు. ఆలోచించండి, ఈరోజు దేవుడు చెప్తున్నమాట. అందుకనే పరిశుద్ధ దేవుని సన్నిధిలో మన పెదవులను మనం కాసుకోవాలి. ఎంతమందికి ఇష్టం? కాసుకోవాలి. ఇష్టమే కదా? మోకరించు. దేవుడు సెలవిచ్చాడు, నీ కవిటిలో వారి దగ్గర నీ పెదవులు తెరవద్దనడు. మెక్క గంధంలో చూసినప్పుడు మోకరించు. వాక్యం వింటాను నీవు భయము భక్తి కావాలి. ఆశతో తన సన్నిధికి వచ్చిన సహోదరి సహోదరులారా, వాక్యం ఉన్నప్పుడు హృదయమును ఒకసారి తెరవాలి. నీ నాలుక ఏమన్నది? నీ పెదవులు ఏమన్నవి? పెదవులు ఏమై ఉన్నాయి? నీవే విధంగా జీవిస్తున్నావు? తలల పైకెత్తి అడుగు, తలల పైకెత్తి ప్రభుని అడుగు. ఎస్ఐని అడుగుతావా? సహోదరి సహోదరా, సహోదరి సహోదరా, పరిశుద్ధాత్మ దేవుని అడుగుతావా? జీవన దేవుని అడుగుతావా? సర్వోన్నతమైన దేవుని అడుగుతావా? పలుమారు నా పెదవుల క్రమం తప్పిపోయినాయి, అనేక సార్లు నా పెదవుల క్రమం తప్పిపోయినాయి, అనేక సార్లు నా పెదవుల క్రమం తప్పిపోయినాయి. పరిశుద్ధాత్మ దేవుని అడుగు, యేసయ్యని అడుగు, పరిశుద్ధాత్మ దేవుని అడుగు, జీవగల దేవుణ్ణి అడుగు, యేసయ్యని అడుగు. ఎవరైనా కావచ్చు. పరిశుద్ధ తండ్రి, జీవగల యేసయ్యా, మా పెదవులు ఏమైనా చూస్తున్నారు? కత్తులు ఉన్నాయో, కలహంలో పుట్టించేయనయో, నానా విధమైన విషయములు బట్టి అనేక సార్లు కీడు తెచ్చుకున్న వారం కదా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అడగండి. నీ హృదయం తెరిచి ప్రభు తట్టు తిరిగి, పరిశుద్ధాత్మ దేవుని తట్టు తిరిగి, యేసయ్యా నీ నామను బట్టి నీ తట్టు తిరుగుతున్న ప్రతి వారం మేము చూస్తున్న దేవుడు కదా. మీరు పరిశుద్ధులు 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 కదయ్యా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలిసి తెలియక ఏదైనా ప్రకోతండి, మాట్లాడే మాటలు నా పెదవులతో పాపం ఉంటే నన్ను మన్నించండి. ఆ విధంగా ప్రభు సంది ఎవరైతే వేకీపించి అడుగుతున్నారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అది కీడుగా కాకమునిపై వారు కడుక్కునే కృపత ఇచ్చండి. మేలు చేయటకు వచ్చారు కదా, జీవమును చూడని ఆశపడుతున్న దేవుడు కదా, మంచి దినములో మేము జీవించని ఎదురు చూస్తున్న దేవుడు కదా, మేము నీతో కలిసి ఆశపడుతున్న దేవుడు కదా, మాకు మేలు కలిగించని ఆశతో ఎదురు చూస్తున్నాయ్యా. నీ పాదాలకు వందనాలు తెలుస్తున్నా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా పెదవులు తెరిచినప్పుడు అగ్గి రాకూడదయ్యా. మా పెదవుల గురించి జీవరసములు కావాలి కదా, దయారసం కలిగి ఉండాలి కదయ్యా. మా పెదవులు నీ నామకు అంగీకారంగా మార్చబడాలని కోరుకునేసయ్యా. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీవు మమ్మల్ని ప్రేమించే మాట్లాడుతున్నావు, మీరు మమ్మల్ని ప్రేమించే మాట్లాడుతున్నారు. ఏ కుటుంబం అయితే విషయాన్ని గ్రహించగలుగుతుందో, ఎవరైతే ప్రభు నీ నామను ప్రభు అంగీకరించక ఇష్టపడుతున్నారో తండ్రి, వారిని కరుణించండి, విడిపించండి, విమోచించండి. యవనస్తులను, నాయన సేవకులను సమర్పణను ఇంకా ప్రార్థించారు, ప్రార్థన యోధులను కూడా జ్ఞాపం చేసుకుంటూ అదే ప్రకృతిని మా దేశంను కూడా ప్రకృతండి. అనేకులు కపట విధానాన్ని బట్టి క్రోధములతో నాశనం అయిపోతున్న దేశాన్ని కూడా ఇప్పించండి. సంఘంలో ప్రతి వారి రక్తంలో బంధుమిత్రులు నామా రక్త బంధువులకి విడుదల విముక్తి కలుగుటకు సహాయం చేసి నీవు అమూలమైన కృపతో మమ్మల్ని కాపాడుతూ కనికరించమని
మీ కటాక్షను దయను దయచేసి, నీ కృపను కనికరం మాకు దయచేసి, నీ కృపల సన్నిధి మాకు అనుగ్రహించి మీరే బలపరచండి. ఈ సన్నిధిలో ప్రతి వారి ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో సమాధానం లేని వారు సమాధానం దయచేతండి. ఈ దినమున ప్రభు నీ సన్నిధిలో ప్రభు తండ్రి, నీ పరిశుద్ధ సహాయం కోరుకునే బిడ్డ కూడా జ్ఞాపం చేసుకున్నాను. నీ కనికరం కటాక్షి రాత్రి నందు దర్శనం కళ్ళ ద్వారా మాట్లాడుతూ క్రీస్తు సంఘమంతా నెత్తి పట్టుకొని నాతో వీకిపించడం కనిచ్చి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.